ఆ రోజు చిన్ని సింహం పుట్టినరోజు. యువరాజు పుట్టినరోజుకు ఏం చేద్దాం? ఏముంది, ప్రతి సంవత్సరంలాగే ఈ పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుదాం. అవునవును. వెళ్ళేటప్పుడు చెప్పండి, కలిసి వెళ్దాం. మృగరాజును కలిశాక పుట్టినరోజు పనులు మొదలుపెట్టాయి. కుందేలు అంతా శుభ్రం చేసింది. ఏనుగు అరటి చెట్లు తెచ్చి నిలబెట్టింది. చిలుకలు మామిడి తోరణాలు కట్టగా నెమలి ముగ్గులు పెట్టింది. పావురాలు గోరువంకలు అందమైన పూలు తెచ్చి అలంకరించాయి. దుప్పి ఇంకా ఆవు మెత్తని గడ్డి తెచ్చి పరిచాయి. ఎలుగుబంటి వంట పనిలో పడగా అడవి బాతు చిన్ని సింహాన్ని అలంకరించి తీసుకువచ్చి పువ్వుల పాన్పుపై కూర్చోబెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి. తరువాత విందు మొదలయ్యింది. అప్పుడే నక్క అక్కడికి వచ్చింది. నక్క బావా, యువరాజు పుట్టినరోజుకు నువ్వేం పని చేశావు? అంది కుందేలు. ఏం చేస్తుంది? భోజనం చేస్తుంది. అంది లేడీ నవ్వుతూ. మిగతా జంతువులు పక్షులు కూడా నవ్వాయి. నాకు ఏ పని అయినా చెప్పారా? అన్నీ మీరే చేసుకొని నన్ను అడుగుతారే? అంది నక్క. అవునవును, భోజనం మాత్రం ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. అంది నెమలి. ఇలా అన్నీ నక్కని ఆట పట్టించాయి. నక్కకు కోపం వచ్చింది. వాటన్నింటి మీద కక్ష పెంచుకుంది. ఓ రోజు మృగరాజు చెంతకు చేరింది నక్క. మహారాజా, వందనం. ఆ ఆ, వందనం వందనం. ఏం ఇలా వచ్చావు? మహారాజా, ఇంక మీరు అడవిలో జంతువుల్ని వెతికి అలసిపోనక్కర్లేదు. నేనే ఆ బాధ్యత తీసుకుంటాను. ఏ జంతువు ఎక్కడ ఉందో మీకు చెబుతా. మీరు తినగా మిగిలినది ఉంటే తింటాను, లేదంటే లేదు. అంది నక్క. ఇదేదో బాగుందే అనుకుంది సింహం. మహారాజా, కోనేటి దగ్గరకు వెళితే బలిసిన దుప్పి కనిపిస్తుంది. అంది నక్క. నక్క మాటపై కోనేటి దగ్గరకు వెళ్ళి దుప్పిని వేటాడి గుహకు తెచ్చి రెండు కలిసి దుప్పిని ఆరగించాయి. మరుసటి రోజు లేడిని వేటాడింది. 2 రోజుల వ్యవధిలో 2 స్నేహితులను కోల్పోయాయి జంతువులు పక్షులు. నాకెందుకో అనుమానంగా ఉంది. మృగరాజుకు ఎవరో సహాయం చేస్తున్నారు అని అనిపిస్తుంది. అంది కుందేలు. అవునవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అంది మేక. అప్పుడే అక్కడికి వచ్చిన కాకి, ఏమిటి, గుంటనక్క 2 రోజుల నుంచి మృగరాజు గుహ దగ్గర ఉంటుంది అంది. ఓహో, చిన్ని రాజు పుట్టినరోజు వేడుకల్లో దాన్ని గేలి చేశామని మృగరాజు చెంతకు చేరిందన్నమాట. అంది నెమలి. ఇప్పుడేలా? అంది మేక. నాకు తెలిసి మీరెక్కడుండేది తెలుసుకొని మృగరాజుకు చెప్పి మిమ్మల్ని చంపేపిస్తుంది నక్క. కనుక దానికి దొరకకుండా మీరంతా అప్రమత్తంగా ఉండాలి. అందుకు మీకు నేను సాయం చేస్తా, సరేనా? అంది కాకి. అన్నీ సరే అనని తలలూపాయి. వెంటనే కాకి ఎగిరి గుహ దగ్గర ఉన్న చెట్టు మీద కాపలా కాసింది. పచ్చిక మేస్తున్న గుర్రాన్ని చూసి ప్రదేశాన్ని గుర్తుపెట్టుకొని సింహం దగ్గరకు బయలుదేరింది నక్క. నక్క వెళ్ళగానే గుర్రాన్ని హెచ్చరించింది కాకి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది గుర్రం. నక్క మాటపై అక్కడికి చేరిన సింహం గుర్రం కనిపించకపోవడంతో నక్కపై గర్జించింది. మహారాజా, ఇక్కడ నేను గుర్రాన్ని చూశాను. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. మీరు గుహకు వెళ్ళండి, నేను మరొక జంతువును చూసి మీకు చెబుతా అంది. తేడా వస్తే తాట తీస్తా అంటూ వెళ్ళిపోయింది సింహం. నక్కకు మళ్ళీ అడవి దున్న కనిపించింది. హమ్మయ్యా అనుకుంటూ విషయం మృగరాజుకు చెప్పింది. కానీ కాకి హెచ్చరికతో అడవి దున్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మంచి ఆకలి మీద వచ్చిన మృగరాజుకు ఏమీ కనిపించకపోయేసరికి కోపంతో ఊగిపోయింది. అసలే జిత్తుల మారి నక్కవి నువ్వు, నిన్ను నమ్మడం నా తప్పు అంటూ పంజా విసిరి నక్కని ఒక్క దెబ్బ కొట్టింది. అక్కడికక్కడే చచ్చింది నక్క. తెలివిగా సింహం బారి నుండి రక్షించిన కాకికి ధన్యవాదాలు తెలిపాయి పక్షులు, జంతువులు. ఇకపై మనం ఎవరిని పరిహసించకూడదు, లేదంటే ఇలాంటి పరిణామాలు తప్పవు అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాయి.